ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తామంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాడిని చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా? అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా పులిని పెట్టాం. స్కూల్లో పులి ఏంటి సార్? ఎవరైనా తినేస్తే? పులి పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా? తెలుసు సార్. 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపలా సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా? తెలుసు సార్. అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్. పులి నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా? నో కామెంట్స్. తెలుగులో 7 చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా? నా వసూలు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద. వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా? గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నారు, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్? షూర్. ఎరి పాప. స్ట్రైట్గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగాన్ని, అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి తిరగాన్ని. అదిగా ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి, హెడ్ మాస్టర్ ని తోసేస్తాడనుకుంటే వెనక్కి పంపించేశాడు. ఈసారి ఎవరు వచ్చినా సరే నువ్వు తోసేయాల్సిందే. ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? గో టు క్లాస్. గో టు క్లాస్. ఏ స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. ఏంటంటే గాలి ఆగిపోయాడు? వాట్ ఏ మ్యాన్. నువ్వు సత్తిపండు. ఎన్నాళ్ళైందిరా నేను చూసి? ఎవడరా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతే ఎలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను ఇన్ఫామ్ ఎదురా. యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్ కి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్, MA MD సత్య సత్య సత్య. అదే చెత్త చిత్తపండు స్మెల్. నువ్వు నా సత్తిపండునేనా?
సత్తిపండు సత్తిపండు ఎవరా సత్తిపండు? Who are you? ఐ 10th క్లాస్ స్టూడెంట్ ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు? సచినోడా యూ స్టూపిడ్ డాన్సర్స్ ఇడియట్స్ కాంపిటీషన్ ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కనే చదవవు నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండువో సత్యావో అని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. జరగా అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. అంకులా. ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదిలేండి రా బాబు, వదిలేండి రే. వెరీ గుడ్ పులి, థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. My dear students, till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947. అప్పుడు నేను పుట్టలేదు మేడం. Shut up. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్ళి నీల్ డౌన్ చేయడమే. Idiot. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది. నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో, ఈడు మనకంటే పండితుల్లో ఉన్నాడు. నా బ్యూటీ ఏంటి ఇక్కడికి వచ్చింది? ఆ బ్యూటీ డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ టీచరా? డ్రాయింగ్ తెగ నేర్చేసుకోవచ్చు. నువ్వేంటి ఈ స్కూల్లో? ఇదిగో నటించుకే, నన్ను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ఫేస్ కునే అట్రాక్షన్ అలాంటిది. ముందు 2 ఉన్నాయే, ఆ రెండు కళ్ళు, అవి చూసి గాలిలో లేచింది నా ఒళ్ళు. అప్పుడు నీ సొల్లు. ఉండు, నీ పని చెప్తా. చెప్పు, ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నా గోల్డెన్, నువ్వు సెటిల్డ్. పెద్ద బరువు దిగిపోయినట్టు హాయిగా ఉంది. కింద చల్లగా ఉంది ఏంటి? ఓహో, మళ్ళీ ప్యాటు మర్చిపోయాను.
మై గాడ్ లేడీస్ ఇక్కడ కూర్చుంది వాడేంటి వాడి వయసు ఏంటి ఎంత డొనేషన్ ఇస్తే మాత్రం ఎవడు ఎలాంటి వాడు తెలుసుకోకుండా స్కూల్లో సీట్ ఇస్తారా అవును ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు ఇంతకీ నువ్వెవరమ్మా ఎవరెవరో వస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఇంట్లో ప్రశాంతంగా లేదు నా వయసు నిండా 16 ప్రియమైన నా ప్రేయసికి బ్రాకెట్లో డ్రాయింగ్ టీచర్ నక్షత్ర ఆ ఒడ్డున నువ్వు ఉన్నావు ఈ ఒడ్డున నేను లేను వెరీ గుడ్ గోదావరి నది మధ్యలో ఉన్న బోటులో నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు అదేం కాదు యూ మిస్టేక్ మీ నీళ్ళలో పడి కొట్టుకు చస్తున్నా ఎందుకంటే నాకు ఈత రాదు ఎలాగైనా నువ్వు దూకి నన్ను రక్షించాలి చాలా రోజుల నుంచి నాకు ఒకే ఒక ఆశ పేపర్ తిప్పి చూడు తిప్పా నీ ఒడిలో బోర్లా పడుకొని వేడివేడిగా 4 ఇడ్లీలు బొంబాయి చట్నీలో ముంచుకొని తినాలని ఆశ ఆశ కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా దొంగ వదవా మన ఇడ్లీ కదా చెప్పింది తిడుతుందంటే కొంప తీసి విందా ఏంటి వాడు వాడి పేడి మొహం ఆ మొహానికి టై ఒకటి షూ ఒకటి చెప్పుతో కొడితే గాని వాడికి బుద్ధి రాదు ఐఎమ్ సారీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు స్కూల్లో చేర్చుకున్నందుకు హెడ్ మాస్టర్ ఫీల్ అవ్వాలి వాడు చేరినందుకు నేను ఫీల్ అవ్వాలి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎక్స్క్యూజ్ మీ అదిగో వచ్చింది చూడండి ఆ కోతే అసలు అతనికి ఈ స్టాఫ్ రూమ్లో ఏం పని ఉంది మీరేం టెన్షన్ పడకండి టీచర్ వాణ్ణి నేను బయట పంపిస్తాను ఒరే సత్యపండు అంత స్లోగా వచ్చావేంట్రా నువ్వు ఫాస్ట్గా ఉన్నావు కదా దాసు సత్యపండు దా ఎక్కడికి దా ఎక్కడికి రా కూర్చో అమ్మా దమ్మా కూర్చో కూర్చో దా రా ఆ, కూర్చో అమ్మా మరి కూర్చోమంటుంటే మరి మొహం పెడేస్తున్నారా స్టైల్గా కాలు మీద కాలు బాగుంటుందేమో? వేసుకో వేసుకోమంటుంటే How dare you use me and you can't speak in a quiet. అదే చేతిపండు వాసన అదే వాసన సత్యపండు నీ వెనకాల మామిడికి ఎంత మచ్చని చూడండి నేను నిద్రపోను నువ్వు ఇలా చెప్తే ఏనవరా ఓ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ మిస్టర్ సత్య ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్ లోకి ఎందుకు రాకూడదు ఎస్ టీచర్స్ నా మనసు ఏంటో మీకు అర్థమైంది మీలాంటి మనసు అందరి టీచర్గా ఉండుంటే నా లైఫ్ ఎప్పుడో సెటిల్ అయిపోయింది డోంట్ వరీ దా ఎందుకు ఫీల్ అవుతా మేము ఉన్నాగా నీ డౌట్స్ ఏంటో చెప్పు క్లియర్ చేస్తాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి టీచర్ a square plus b square plus 2ab 2 బేబీసా you naughty you naughty యు డర్టీ ఇంత పెద్ద వయసులో ఉన్న స్టూడెంట్ ని చూస్తే అసహ్యంగా ఉంది చిచి ఇంత చిన్న వయసు టీచర్ చూస్తుంటే మనసంతా ఆనందంగా ఉంది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ ఐ వాంట్ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ రూమ్ లో ఇంతమంది టీచర్లకు ఏమి పని దట్ ఈస్ గుడ్ దట్ ఈస్ గుడ్ మిస్టర్ Sir. కమ్ హియర్ ఇక్కడ ఒక్క స్టూడెంటే ఉన్నాడు మిగతా వాళ్ళంతా ఎక్కడ ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి ఓ బై ది బై నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు టాయిలెట్ లో ఒకరిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు సార్ ఓ టాయిలెట్ కదా దీనికోసమే వెతుకుతున్నాను నేను ఈయన ఒక మతి మరుపు. నన్ను నువ్వు వెనక నుంచి దెబ్బ కొట్టావు నిన్ను ముందు నుంచి దెబ్బ తీయడానికి ఎంతో దూరం లేదు బట్ కొడతా ఆ దెబ్బ నీకు చావు దెబ్బ అవుతుంది
మర్యాదగా డబ్బులు ఇస్తావా జామెట్రీ బాక్స్ తీసుకెళ్ళా ఇష్టం. ఏంట్రా నువ్వు పెద్ద పిస్తావు అనుకున్నా మనతో పెట్టుకోకు. నువ్వేదో పెద్ద పోట్గాడు అనుకున్నాను. నాకంటే వేస్ట్. గుడ్ మార్నింగ్. Everybody, sit down. Give me your attendance, please. Varsha, present teacher. Hari, yes teacher. ఎస్ టీచర్. నేను ఇప్పుడు బోర్డు మీద డ్రాయింగ్ వేస్తాను. 5 నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి. ఓకే? Let me see. Okay. ఇదిగోండి టీచర్. That's good. What is this? బస్ పాటలన్నీ విడివిడిగా వేసాం. అన్నీ బిగించేలోపు టైం అయిపోయింది టీచర్. మధ్యలో ఈ బక్రా ఫేస్ ఎవరిది? నాదే. అనుకున్నాను. ఇంతమంది ఉండగా నేను ఒక్కని ఉంటే తప్పేం టీచర్? ఫ్రేమ్ కట్టి పెట్టుకో. స్టాండ్ అప్. స్టాండ్ అప్. షో. Where's your drawing? ఇదిగో టీచర్. What did I tell you to draw? బస్ కోసం వెయిట్ చేస్తాం జనం. అచ్చా. జనం ఏరి? బస్ ఎక్కిస్తే టీచర్. మరి బస్ ఏది? జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్. సైలెన్స్. చీచాపు. నా జాతకం చూసారా టీచర్? చీచాపు. ఎక్స్క్యూజ్ మీ టీచర్, వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? ఈ రాస్కల్ ని డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు. యూ డోంట్ వరీ, మీరు తప్పుకోండి. ఐ విల్ డీల్ దిస్ రాస్కల్. ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐఎమ్ నాట్ సత్యపండు, ఐఎమ్ సత్య. యూ స్టూడెంట్, ఐ మస్ట్ హ్యావ్. అయితే నీ వెనకాల మామిడిగా చూపించరా. మామిడికాయ అదే ఇందాక పిల్లలందరికీ పంచి పెట్టాను. ఈడు పెద్దడు కదా, ఈడు పెట్టలేదని కుళ్ళు. మామిడికాయ మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దామా? చెప్పు. నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది? బస్ కోసం వెయిట్ చేసే జనం. మీరు వేయమని చెప్పారా? వాడు మంచోడు, అబద్ధం చెప్పడు. జనం ఎక్కడ? బస్ ఎక్కేశారు. ఓ నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? నేను ఈ రూట్లో వస్తాను. వీడికి చిన్న కిస్క ఇస్తాను చూడండి. దాసు బస్ ఏదమ్మా? జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకు ఉంటుందమ్మా? అంటే బస్సు వెళ్ళిపోయిందా? నీకోసం వెయిట్ చేస్తారు ఇక్కడ. మరి అంటే నాదా తప్పు, నేనా రాంగు? రాంగే మరి. నువ్వు ఎప్పుడు లేటే. ఓ 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే బస్సు చూపించాను కదా నీకు. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ టీచర్. ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలీదు. రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను వచ్చి మీకు చెప్తాను. ఓకే సియో. టీచర్ ఇది తలకాయతం కాదు, నా మనసు. ఇదే రీజన్ తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి. క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడంతా పెయింటింగ్ చేయాలి. కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేయిస్తాను. మైండ్ ఇట్.